మనం ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. చిన్న పిల్లల ముందు కొంచెం అసభ్యంగా మాట్లాడడం అవ్వచ్చు, అండ్ అసభ్యంగా బిహేవ్ చేయడం అవ్వచ్చు, అండ్ రాంగ్‌గా బిహేవ్ చేయడం అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి అదే రిపీట్ అవుతుంది. కాబట్టి చిన్న పిల్లలు ఉన్నప్పుడు లైక్ కొంచెం డీసెన్సీగా అండ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలా అని చెప్పి నటించాలా అంటారు. నటించాల్సిన అవసరం అయితే లేదు. బట్ కానీ పిల్లల ముందు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఏం లేదు, సింపుల్‌గా మా పాపకు ఒక్కసారి నేను బొమ్మ దోస ఏయించాను అంతే. సో దోస పిండి ఉందంటే చాలు, మమ్మీ నాకు ఒక బొమ్మ దోస వేసి రిపీట్ అవుతుంది. అది ఏం పెద్ద టాస్క్ అయితే కాదు, ఇట్స్ ఓకే. బట్ కానీ నేను ఒక్కసారి వేసి దానికి అలవాటు చేయడం వల్ల తను యాక్సెప్ట్ చేయగలిగింది చూడండి. అది వాళ్ళ మైండ్ సెట్. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు డల్గా ఉన్నాం, ఫర్ సపోజ్ మనల్ని ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటున్నారు అంటే వాళ్ళని తట్టుకోలేరు. మమ్మీ నేనున్నా నీకు అని వాళ్ళు నిలబడతారు. కాబట్టి చిన్నపిల్లల్ని ఎప్పుడు దేవుడితో పోలుస్తారు, అది ఎంత మాత్రం అబద్ధం కాదు, అదే నిజం. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయడం మస్ట్ అండ్ షుడ్. అండ్ ఈరోజు మా పాప లంచ్కి అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ వితౌట్ పల్ప్ నేను స్వీట్ చేశాను. లైక్ ఫ్లిప్కార్ట్లో అలా 200 కూడా దొరుకుతుంది కదా, అలాంటి మిషన్తో. తర్వాత ఇలా టాయ్స్ దోశ అండ్ దానికి కాంబినేషన్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ ఎప్పుడు చూసినా షుగర్ ఏంటి, పూరికి షుగర్, దోశకి షుగర్. ఇంకేం చేస్తాం, తనకిప్పుడు 4 ఇయర్స్. 4 ఇయర్స్ బేబీ కర్రీలో ముంచి తినే అంత టాలెంట్ అయితే తనకు లేదు, మేబీ నాకు తెలిసి. కాబట్టి నేను 100% షుగరే అండ్ ఈజీ వేనే ప్రిఫర్ చేస్తాను. తర్వాత లంచ్కి వచ్చేసి రైస్ కొంచెం వండేసి అండ్ రసం రైస్ అయితే చేసి ఇచ్చేసాను, కొంచెం గీ యాడ్ చేసి సింపుల్గా ఈరోజు సెట్. ఇంకా రేపటికి ఏం చేయాలా అని ఇప్పటి నుంచినే ఆలోచించాలి. ఇదే కదా మదర్ లైఫ్. ఏదో అనుకుంటే నా పరిస్థితి ఎలాగో అయిపోతుంది.